ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నిలబడంతో నాదైతే మాట్లాడుంత మీది నాయన, నా నోటిని బోరగా వాడుకోండి. పరిశుద్ధాత్మదేవుని శక్తితో, పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో మాట్లాడడానికి సహాయం చేయండి. వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ గాడ్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం చదువుతాను చూడండి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు మనకి. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఇశ్రాయేలు లేదా యాకోబు అనే ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు అనంటే, యబ్బోకు వాగు అవతల ఉన్నాడు. ఓకేనా? యబ్బోకు వాగు అవతల తన కుటుంబ సభ్యులతో అనగా తన దాస్యులతో, తన యొక్క భార్యలతో, తన పిల్లలతో, తన యొక్క మరి యావత్ ఆస్తితో ఆయన అక్కడ యబ్బోకు అవతల తెల్లవారుజామున నిలబడి ఉన్నాడు. సో అక్కడ ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ఏదైతే భయపడుతున్నాడో, ఏదైతే అనుకుంటున్నాడో అదే అక్కడ జరిగిందనమాట. ఏంటంటే, కన్నులెత్తి చూసినప్పుడు తన అన్నయ్య ఏశావు ఎదురుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? 400 మంది మనుషులతో ఆయన ఎదురుగా వస్తున్నాడు. ఆ 400 మంది మనుషులు అదేవిధంగా ఏశావును చూసిన వెంటనే యాకోబు ఏం చేశాడంటే, వీళ్ళ అందరికీ ముందుగా ఈయన నిలబడ్డాడు అనమాట. ఈయన వెనకాల ఎవరు నిలబెట్టుకున్నాడంటే, దాస్యులు నిలబెట్టుకున్నాడు. వారి తర్వాత దాస్యులకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నిలబెట్టాడు. దాని తర్వాత వాళ్ళ తర్వాత లేయా నిలబెట్టాడు. లేయా పిల్లలు నిలబెట్టాడు. దాని తర్వాత లేయా పిల్లల తర్వాత రాహేల్ని, రాహేల్ తర్వాత యోసేపు నిలబెట్టాడు. అలా నిలబెట్టి ఆయన ముందర నిలబడ్డాడు. నిలబడి ఈ ఏశావు దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఏం చేసేవాడంటే, 7 సార్లు కూడా సాగిలపడి మరలా లేచేవాడనమాట. ఎప్పుడైతే 7వసారి సాగిలపడి లేచాడో, లేచిన వెంటనే తన అన్నని ఏశావు పరుగున వచ్చి తమ్ముడైన యాకోబుని గట్టిగా హత్తుకొని ఇద్దరు కూడా కన్నీరు విడిచినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తామండి. చూసారా? దేవుడు చేసిన అద్భుతం ఇది. దాని తర్వాత ఏశావు యాకోబుని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, వీళ్ళందరూ కూడా ఎవరు అని అడిగితే యాకోబు చెప్తాడు, నీ సేవకునికి నా దేవుడైన మరి యెహోవా దయచేసిన పిల్లలు వీళ్ళందరూ కూడా అని చెప్తే, అక్కడ దాసీలు వాళ్ళ పిల్లలు వచ్చి ఏశావుకి సాగిల పడతారు. వారి తర్వాత లేయా వారి యొక్క పిల్లలు వచ్చి మరి ఏశావుకు సాగిల పడతారు. మరలా దాని తర్వాత మరలా రాహేలు, యోసేపు వీళ్ళిద్దరు కూడా వచ్చి అక్కడ ఏశావుకి నమస్కరించినట్లుగా మనం అక్కడ వాక్యంలో చూస్తామండి. దాని తర్వాత మరలా ఏశావు యాకోబుని ఏమని అడుగుతాడంటే, ఇంతకు ముందు మరి కొన్ని జంతువుల్ని కానుకగా మరి యాకోబు పంపిస్తాడు కదా, ఈ కానుక ఎందుకు పంపించావు? నాకేం అవసరం లేదు, నా దగ్గర చాలా ఉంది కదా, నేను సంపాదించుకున్నాను కదా, మరలా ఈ కానుకలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అడిగితే యాకోబు అంటాడు, నీ కటాక్షము నా మీద ఉంది అనడానికి ఇది ఒక చిరు కానుక, నువ్వు తీసుకోవాల్సిందని చెప్పి బలవంతంగా ఆ కానుకని ఏశావుకి ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఏశావు అంటాడు, పదండి మనం సేయిరుకు వెళ్ళిపోదాం పదండి అంటే, యాకోబు అంటాడు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అదేవిధంగా మరి పాలు తాగే ఆ పశువులు, మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరి ఒడిగా మనం తోలామనుకోండి కష్టమైపోద్ది, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మేము నిదానంగా వస్తాము అని చెప్పి యాకోబు మరి ఏశావును పంపించే ప్రయత్నం చేస్తాడు. ఏశావు అంటాడు, నా దగ్గర ఉన్న మరి ఈ యొక్క 400 మంది మనుషుల్లో కొంతమంది నీ దగ్గర ఏమైనా కాపలాగా పెట్టమంటావా అంటే, లేదు అవసరం లేదు, నా దగ్గర కూడా మనుషులు ఉన్నారు, నేను అందరినీ సంరక్షించగలను అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత యాకోబు అక్కడి నుంచి సుక్కోతు ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాడు. అక్కడ తన దగ్గర ఉన్న జంతువులన్నిటికీ కూడా పాకాలు కట్టిస్తాడు. ఓకేనా? దాని తర్వాత కొంతకాలం అక్కడ నివసిస్తాడు. కొంతకాలం అక్కడ నివసించిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంటే షెకెము అన్న ప్రాంతానికి వెళ్తాడు. షెకెము అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ షెకెము బయట కొన్ని పొలాలు ఉంటే ఆ పొలాల్లో గుడారాలు వేసుకొని అక్కడే ఉంటాడు. గుడారాలు
గుడారాలు వేసుకొని అక్కడే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అదే భూముల్ని ఏదైతే గుడారాలు వేసుకున్నాడో ఆ భూముల్ని ఆ పొలాల్ని ఒక 100 వరహాలకు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న హామోరు కుమారులో ఒక కుమారుని పేరు కూడా షెకెమే. ఆ షెకెం అన్న పేరే ఆ యొక్క ఊరికి కూడా వచ్చిందనమాట. సో ఆ వాళ్ళ దగ్గర 100 వరహాలకు ఈ భూములను కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే కనాను దేశానికి యాకోబు ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా స్వాస్థ్యాన్ని పొందుకున్న భూమి ఏదైనా ఉందంటే అది షెకెం యొక్క భూములు అని అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. అయితే అక్కడ భూముల్ని కొనుక్కున్న తర్వాత అదే షెకెము ఆ యొక్క పొలాల్లో ఆ భూముల దగ్గర ఆ పొలాల్లో ఏం చేస్తాడంటే యాకోబు ఒక బలిపీఠాన్ని కడతాడు. ఒక బలిపీఠాన్ని కట్టి దానికి ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెడతాడు. దానికి అర్థం ఏంటంటే ఇస్రాయేలు దేవుడే దేవుడు. అంటే ఇస్రాయేల్ అంటే ఎవరు? యాకోబే కదా. రాత్రి ఆయన పేరు యాకోబు, తెల్లవారుజామున ఆయన పేరు ఇస్రాయేలు. అంటే నా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అక్కడ ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నాడు. హల్లెలూయా. ఇంతగా దేవుని కొనియాడడానికి, ఇంతగా దేవుని స్తుతించడానికి మరి యాకోబుకి ఏం దొరికిందంటే ఒక సురక్షితమైన ప్రదేశము. షెకెము అన్న ఒక సురక్షితమైన ప్రదేశానికి ఆయన సురక్షితముగా మరి అక్కడికి వచ్చాడనమాట. అందువలన దేవునికి కృతజ్ఞతగా దేవునికి అక్కడ ఆరాధన చేస్తున్నాడు. ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి కొనియాడుతున్నాడు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి ప్రకటన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి ఆయన అక్కడ ప్రకటన చేస్తున్నాడు. అర్థమవుతుందా? అయితే ఆయన బ్రతుకును మనం చూసినట్లయితే ఒకప్పుడు ఆశీర్వాదాలు లేవు యాకోబు జీవితంలో. ఆశీర్వాదాల కోసం నానా తెప్పలు పడేవాడు. జ్యేష్ఠత్వాన్ని హక్కు తీసుకున్నాడు అన్నను మోసం చేసి. తండ్రి అన్నను ఆశీర్వదిస్తారని చెప్పితే అన్న ప్లేస్లో అన్నలాగా వెళ్ళి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు ఈయన తీసేసుకుంటాడు. సో ఒకప్పుడు ఆశీర్వాదాల కోసము మోసం చేసిన వ్యక్తి, అదేవిధంగా 20 సంవత్సరాల తల్లిదండ్రులు దూరం అయిపోయిన వ్యక్తి, లాబాను దగ్గర కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడిన వ్యక్తి, టార్చర్ అనుభవించిన వ్యక్తి యాకోబు. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మతగిన దేవుడు కదా అని చెప్పి యాకోబు దేవుని ఆశీర్వాదం కోసం రాత్రంతా పోరాడి దేవుని చేత ఆశీర్వదింపబడి, హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, సురక్షితముగా షెకెము అన్న ప్రాంతానికి ఆయన చేరినప్పుడు ఆయన అక్కడ ఒక బలిపీఠం కట్టి కృతజ్ఞతగా దేవుని ఆరాధన చేస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో నష్టాలు చూశారు, వాటన్నిటిని దాటించి ఇప్పుడు ఒక నెమ్మది స్థితిని నీవు నాకు దయచేసావు అని చెప్పి అక్కడ యాకోబు ఏం చేస్తానంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి అక్కడ ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ జరిగిన సంఘటన ఇది. దీని ద్వారా మనం కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి పాయింట్, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించు, ఏమీ లేనప్పుడు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ యాకోబు ఎప్పుడు ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి? అన్ని సమాధాన పడ్డాయి. ఒకప్పుడు ఆశీర్వాదాలు లేవు, మోసాలు చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు ఎప్పుడేం లేవు. 100 వరహాలు ఇచ్చి భూములు కొనుక్కునే స్థాయికి వచ్చాడు యాకోబు. సో ఆశీర్వదింపబడ్డాడు, నెమ్మది పొందాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇదంతా కూడా నీవే ఇచ్చావు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి ఆయన అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు మనలో చాలా మంది అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావడానికి అస్సలు ఇష్టపడమన్నమాట. ఓకేనా? అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గర రావాలి, మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి ఆరాధించాలి, నెమ్మదినిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు, ఆశీర్వాదం ఇచ్చినందుకు దేవుని మనం ఆరాధించాలి. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గర పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. కష్టంలో దేవుణ్ణి పిలిచేవారు చాలా మంది ఉంటారు, కానీ ఆశీర్వాదములో దేవుణ్ణి ఆరాధించేవారే నిజమైన విశ్వాసులు. ఓకేనా? చాలా మంది ఆరోగ్యం లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చి స్వస్థత కొరకు దేవుని దగ్గరకు వస్తారు. చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, అప్పుల బాధలో రుణబాధల్లో ఉంటున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి సమాధాన పడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, దేవుని సన్నిధికి రారు. పాస్టర్లు అంటే హేళన, రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుతాను. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని హెచ్చరిస్తాడు చూడండి. నీవు తిని
తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించి నీ దేవుడని యెహోవాను మరచదవేమో అని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు హెచ్చరిస్తున్నాడండి. చూసారా, మీరు మంచి ఇండ్లు కట్టుకొని చక్కగా వృద్ధి పొందిన తర్వాత మరలా నన్ను ఆరాధించరేమో యెహోవాయేమో అని చెప్పి అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు అంతే. ఏమీ లేనప్పుడు దేవుడు కావాలి, ఏమీ లేనప్పుడు ప్రార్థనలు కావాలి, ఏమీ లేనప్పుడు సేవకులు కావాలి, ఏమీ లేనప్పుడు ఆరాధన కావాలి. కానీ అన్నీ ఉన్నప్పుడు బిజీ ప్రార్థనకు రమ్మంటే బిజీ, ఆదివారం ఆరాధనకు రమ్మంటే బిజీ. అర్థమవుతుందా? కాబట్టి అలా ఉండటానికి వీల్లేదని చెప్పి దేవుడు ఈరోజు నన్ను హెచ్చరిస్తున్నాడు. యాకోబును ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు మనకు చూపిస్తున్నాడు. యాకోబు చూడండి, పరిపూర్ణంగా ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని దగ్గరే కూర్చున్నాడు, బలిపీఠం దగ్గరే కూర్చున్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి అక్కడ ప్రకటిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి ప్రకటించడం కొరకు నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అంతేగాని ఆశీర్వాదాన్ని చూసుకుని మురిసిపోవడానికి కాదు. ఆశీర్వాదంలో నేను బిజీగా ఉన్నా అని చెప్పి 10 మంది దగ్గర అక్కడ నువ్వు డబ్బాలు కొట్టుకోవడానికి జీవపు డంబము కలిగి ఉండడానికి కాదు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చింది. నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని దేవుని నామానికి మహిమకరంగా నువ్వు ఉపయోగపడతావని, నీ ఆశీర్వాదాన్ని ఉపయోగిస్తావన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అందుకే భక్తుడైన దావీదు కూడా ఏమంటాడంటే 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటున్నాడండి. చూసారా, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపార నష్టాల్లో ఉన్నప్పుడు వ్యాపారాలు అభివృద్ధి చేశాడు, ఆరోగ్యము లేనప్పుడు అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు మంచాల మీద ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, అప్పుల బాధలు రుణబాధల్లో ఉంటున్నప్పుడు దేవుడు కనికరించి మన బాధల నుంచి మనకు విడుదల దయచేశాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతకడము, నీ ఆశీర్వాదాన్ని తీసుకెళ్లి అపవాదికి అప్పజెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం ఏమాత్రం న్యాయం అంటారు? ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. వాటన్నిటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు ఎలా అయితే ఆరాధన చేస్తున్నాడో ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా ఎవరు ఆశీర్వదింపబడలేదో, ఇంకా ఎవరు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించట్లేదో వారి దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యాన్ని వెదజల్లాలి. అవసరమైతే నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం వారికి పంచిపెట్టాలి. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకసారి ఒక వృద్ధురాలు ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్తుందంట. ఆరాధన అనంతరము అందరూ కూడా లైన్లో నిలబడి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళ యొక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకొని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారంట. అయితే ఈ మా అమ్మగారు కూడా ఏం చేసేదంటే లైన్లో నిలబడి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకునేది ప్రతి ఆదివారం కూడా. ఈమె అంశం ఏంటంటే తన తోటి మరి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి 4,000 పెన్షన్ వస్తుంది, ఈమెకు మాత్రం ఇంకా శాంక్షన్ అవ్వలేదు. సో అది శాంక్షన్ అయ్యేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రతి ఆదివారం కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటుందంట. అలా చేయించుకుంటూ ఒక 2 వారాలు మందిరానికి రాలేదంట. అయితే పాస్టర్ గారు ఒక ముసలావిడ వచ్చేది, ప్రతి ఆదివారం కూడా ఒక అంశం కొరకు నాతో ప్రార్థన చేయించుకునేది. 2 వారాలు బట్టి రావట్లేదు ఏంటబ్బా అని చెప్పి ఆయన అటువైపు ఏదో పనుండి వెళ్తూ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శిద్దామని చెప్పి ఏమైనా అనారోగ్యమేమో, ఏమైనా రాలేని పరిస్థితి ఏమో, ఒకసారి ప్రార్థన చేద్దామన్న ఉద్దేశంతో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ వృద్ధురాలు ఏం చేస్తుందంటే మడత కుర్చీలో కాళ్ళారదా పెట్టుకొని టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టుకొని పకపకానవుతుందంట. పాస్టర్ గారు కంగు తిన్నారనమాట. ఏంటమ్మా 2 వారాలు బట్టి ఆదివారం ఆరాధనకు రావట్లేదు, ఏమైందమ్మా అంటే పోయిన వారమే పింఛన్ పడిందిగా అనిందంట. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఈ రోజుల్లో చాలా మంది జనాలు ఎలా ఉన్నారంటే దేవుని దగ్గరికి ఏదో పొందుకోవడానికి మాత్రమే వచ్చేవారుగా ఉన్నారు.
కానీ దేవుడు నీతో చెప్పేది ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించు, ఏమీ లేనప్పుడు కాదు. ఏమీ లేనప్పుడు దేవుణ్ణి ఆరాధించొద్దు అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఏమీ లేనప్పుడు నువ్వు దేవుణ్ణి దగ్గరికి ఎలా వచ్చావో, దేవుని సన్నిధికి ఎలా వచ్చావో, ఎలా ప్రార్థనలు చేశావో, అదే ప్రార్థన, అదే ఆరాధన, అదే దేవుని మీద ఉన్న ప్రేమ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కూడా ఉండాలి అన్నది ఈరోజు మనం మాట్లాడుకునేది. హల్లెలూయా. రెండో పాయింట్ మీరు చూసినట్లయితే విధేయత రక్షణ ఇస్తుందండి. హల్లెలూయా. ఆదికాండం 33:3-4 చదువుతాం చూడండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. హల్లెలూయా. చూసారా, యాకోబు 7 సార్లు నేలను సాగిలపడ్డాడంట. వెంటనే వాళ్ళ అన్న ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా వచ్చి యాకోబుని హత్తుకున్నాడు. ఇద్దరు కూడా. ఒకప్పుడు యాకోబు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నా అన్న 400 మంది మనుషులతో ఎదురుగా వస్తున్నాడు, నా పరిస్థితి ఏంటి, నన్ను చంపేస్తాడేమో, నా భార్యను చంపేస్తాడేమో, నా పిల్లల్ని చంపేస్తాడేమో, మేము ఎలా బ్రతకాలి, ఎలా ఈ యొక్క మరి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి దేవుడి దగ్గర పదే పదే ప్రార్థన చేసే వ్యక్తి ఈరోజు ఆయన తగ్గించుకున్న ఆ తగ్గింపుకి, ఆయన చూపించిన విధేయతకి దొరికింది ఏంటంటే రక్షణ దొరికింది. చంపబడతాడేమో అనుకున్నాడు యాకోబు, కానీ తన అన్న వచ్చి హత్తుకున్నాడు. హల్లెలూయా. విధేయతలో ఏముందంటే రక్షణ ఉందండి. రోమిలకు రాసిన పత్రిక 5:19 చదువుతున్నాను చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులమైన మనము పాపులముగా మార్చబడ్డామంట. ఎవరు అవిధేయుడు అంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము. కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అంతగా తగ్గించుకున్నాడు, అంతగా విధేయత చూపించాడు. ఆ విధేయుడైన యేసుక్రీస్తు వల్ల మనకి ఈ లోకంలో ఏముందంట, రక్షణ ఉందంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఎంత అవిధేయతలో ఉంటామో అంత పాపంలో ఉన్నట్టే. ఎందుకంటే అవిధేయుడైన ఆదాం వలన ఏమొచ్చింది, పాపం వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 6:23 ఏముంటదంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని ఉంటది. అవిధేయత వలన ఏమొచ్చింది, పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది, మరణం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అవిధేయుడు ఎవరు, మొట్టమొదటి అవిధేయుడు ఎవరు పరలోకంలో అంటే అపవాది అయిన లూసిఫర్ మొట్టమొదటి అవిధేయుడు. మొత్తం పవర్స్ అన్ని ఇచ్చేసి దేవుడు పరిపాలన చేయమని బాధ్యత అప్పచెప్తే లూసిఫర్ ఏమంటాడో తెలుసా, ఇంక నువ్వు బయలుదేరి యేసయ్యా, పరలోకం మొత్తం నేను చూసుకుంటాలే అన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పటికప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, అపవాదికి వాడి అనుచరుడికి పాతాళాలను సృష్టించాడు, నరకాన్ని సృష్టించాడు. దేవుడు నీ కొరకు నా కొరకు కాదు, నరకం సృష్టించబడింది అపవాది కొరకు, వాడి అనుచరుల కొరకు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తామో అవిధేయత వలన ఏం ఏర్పడుతుంది, పాపం ఏర్పడుతుంది. పాపం వలన ఏం ఏర్పడుతుంది, మరణం ఏర్పడుతుంది. ప్రసంగి గ్రంథంలో ఏమని ఉంటుందంటే, దేవుడు దయచేసిన ఆత్మ మరలా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతుంది అని ఉంటుందన్నమాట. అంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మన ఆత్మ మరలా దేవుని దగ్గరికే వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోతూ ఉండగా ట్రావెలింగ్ లో అపవాదిగాడు వచ్చి అడ్డుపడతాడు. అడ్డుపడి ఏమంటాడంటే, నువ్వు వ్యభిచరించావు కదా, నువ్వు దొంగతనం చేసావు కదా, నువ్వు త్రాగుబోతువు కదా, నువ్వు అబద్ధికుడవు కదా, నువ్వు విగ్రహాలను చేసిన వ్యక్తివి కదా, నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు నా బిడ్డవు కదా, నేను ఉంటున్న స్థలానికి నువ్వు రావాలని చెప్పి అక్కడి నుంచి పాతాళానికి తీసుకెళ్ళిపోతాం. ఒక బాల్ని తీసుకుని పైకేస్తే భూమి ఎలా అయితే ఆకర్షిస్తుందో, చనిపోయిన నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయాణములో అలా పైకి వెళ్తున్నప్పుడు నీ అవిధేయత, నీ పాపం వల్ల ఏం ఏర్పడింది, మరణం ఏర్పడింది. కాబట్టి అమాంతంగా నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోతావంటే పాతాళానికి ఆకర్షించబడతావు. ఓకేనా? అయితే యేసుక్రీస్తు వారిని బట్టి ఒక మాట ఉంది, ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు. మరణము ఆయన్ని ఆపలేకపోయింది. మరణం మీద యేసు ప్రభు వారికి ఏముంది, విజయం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు వారి మాటను వింటే, యేసుక్రీస్తు వారు చెప్పింది నువ్వు చేస్తే, మారు మనసు పొందితే, రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే, వాక్య ప్రకారం బ్రతకడానికి సిద్ధపడితే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే,
మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆరోహణమయ్యాడో, పునరుద్ధరించబడ్డాడో, అలాగే యేసు ప్రభు నమ్ముకున్న నీవు కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అలాగ నువ్వు ఎత్తబడతావు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో పాపం ఉంటుందో, ఎప్పుడైతే నీలో శాపం ఉంటుందో, వెళ్ళటానికైతే వెళ్తావు కానీ పైకి, ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ఆశపడుతుంది? మరలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆశపడుతుంది నీ ఆత్మ. కాబట్టి వెళ్ళటానికి ప్రయాణం అయితే చేసిద్ది, కానీ మధ్యలో ఎవరు అడ్డొచ్చేస్తాడు? అపవాది అడ్డొచ్చేస్తాడు. నువ్వు నా బిడ్డవి, నేను ఇప్పుడు దాకా భూమి మీద సంరక్షించుకున్నాను, వ్యభిచారంతో సంరక్షించుకున్నాను, నేను త్రాగుడుతో సంరక్షించుకున్నాను, నేను అబద్ధాలతో సంరక్షించుకున్నాను, విగ్రహారంతో సంరక్షించుకున్నాను, నువ్వు ఎలా వెళ్తావు దేవుని దగ్గరికి? నువ్వు నా పార్టీ కదా అని చెప్పి అడ్డుపడతాడు అనమాట. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ పాపము ఏం చేస్తుందంటే మరణానికి తీసుకెళ్ళిపోతుంది, పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి రోజు నీ జీవితం రాకుండా ఉండాలి అనంటే, ఇక్కడ కన్ను మూసిన వెంటనే మన ఆత్మ దేవుని సన్నిధిలో కన్ను తెరవాలి అనంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ భూమి మీద ఒక శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించాలి. ఒక శ్రేష్టమైన జీవితం అంటే అర్థం తెలుసా? దేవుని మాట వినటమే, యేసుక్రీస్తు వారిని వెంబడించడమే ఈ భూమి మీద శ్రేష్టమైన పని. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు యేసు ప్రభు వారు చెప్పింది చేసావనుకో, యేసు ప్రభు వారు చెప్పిన మాట నువ్వు విన్నావనుకో, ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఎలా అయితే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నాడో, నువ్వు కూడా అదే ప్లేస్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది నీ ఆత్మ. హల్లెలూయా. ఒకని ప్రవర్త యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయును అని వాక్యంలో ఉందండి. ఈరోజు ఈ భూమి మీద ఉండగా మనకి ఏ శత్రువు ఉండటానికి వీల్లేదు. అపవాది ఒక్కడే మన శత్రువు. అర్థమవుతుందా? ఏ శత్రుత్వం ఉండటానికి వీల్లేదు, ఎవరితో ఎటువంటి ఇబ్బందులు ఉండటానికి వీల్లేదు. అందరితోనూ నెమ్మది కలిగి ఉండాలి, అందరితోనూ ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే నీ ప్రవర్తన దేవుని ముందర సరిగ్గా ఉండాలి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, నీ ప్రవర్తన ఎప్పుడైతే దేవుని ముందర సరిగ్గా ఉంటుందో, దేవుడు నీ ప్రవర్తన ఇష్టపడతాడో, హల్లెలూయా, నీకు శత్రువు అనేది భూమి మీద ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వారితో దేవుడే యుద్ధం చేస్తాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వారితో పోరాడాల్సిన అవసరం లేదు. దేవుడే వచ్చి వారితో పోరాడతాడు. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆత్మతో దేవుడే పోరాడుతూ ఉంటాడు. ఏది వర్ధిల్లనివ్వడు నీ ముందర, ఎందుకంటే నీ ప్రవర్తన దేవుని ముందర సరిగ్గా ఉంది. కాబట్టి ఈరోజే నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించు. ఈరోజే దేవుని నామానికి మహిమకరంగా జీవించడం అలవాటు చేసుకో. ఇక్కడ యాకోబు చూడండి, రాత్రంతా దేవునితో అక్కడ పెనుగులాడాడు. దాని తర్వాత పొద్దున కూడా వాళ్ళ అన్న దగ్గర 7 సార్లు సాగిలపడి తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే విధేయత కలిగిన జీవితాన్ని జీవించాడో, ఒకప్పుడు ఆయన విధేయుడైనా తన అన్నను డిమాండ్ చేశాడు, నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తే తప్ప కూర నీకు వేయనని చెప్పి ఒకప్పుడు వాళ్ళ అన్నని డిమాండ్ చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళ అన్న దగ్గర సాగిల పడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అర్థమవుతుందా? మారాడు, మార్పు చెందాడు. ఆయన ఉన్న మార్పే ఆయనకి రక్షణ ఇచ్చింది. అదే లేకపోతే అలాంటి మార్పుని జీవితమే కలిగి ఉంటే యాకోబు ఇంకా బతుకుండేవాడా? వాళ్ళ అన్న చేతిలో ఎప్పుడు చచ్చిపోయేవాడు యాకోబు. చూసారా? ఈరోజు మరణం నుంచి తప్పించుకున్నాడంటే దేవునికి దగ్గర అవడాన్ని బట్టి, దేవుని కృప ఆయన మీద ఉండడాన్ని బట్టి. ఈరోజు దేవుని కృప నీ మీద నా మీద ఉండాలి అని అంటే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినడమే ఈ భూమి మీద శ్రేష్టమైన జీవితము జీవించడము. హల్లెలూయా. ఆఖరి మాట, ఆశీర్వాదం నుండి ఆరాధన వరకు మనము ప్రయాణం చేయాలండి. ఈరోజు చాలామంది మన జీవితాల్లో ఎక్కడ ఆగిపోతున్నారంటే ఆశీర్వాదాల దగ్గరే ఆగిపోతున్నారు. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు అని చెప్పి ఆశీర్వాదాల దగ్గర ఆగిపోతున్నారు. ఓకేనా? ఆశీర్వాదం ముగియాల, ఆరాధన ప్రారంభం అవ్వాలా. చూసారా? ఇక్కడ యాకోబు ఆశీర్వాదాల కోసం ఒకప్పుడు పోరాడేవాడు, ఆశీర్వాదాల కోసం ఒకప్పుడు మోసం చేసేవాడు. దేవుడు దర్శనం పొందుకున్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత కష్టపడి సంపాదించుకోవడం అలవాటు చేసుకున్నాడు.
షెకెముకు వెళ్ళాడు. షెకెములో తన ఉంటున్న గుడారాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో, ఏ భూముల దగ్గర ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా 100 వరహాలకు కొనుక్కున్నాడండి. అంతగా ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం తర్వాత ఇప్పుడు ఏంటి ఆయన చేసేదంటే ఆరాధన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని. నువ్వు ఇంకా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండట్లేదు. నువ్వు అర్థమవుతుందా? దేవుణ్ణి ఆరాధించాలి నువ్వు. అర్థమవుతుందా? రెండోది, మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మన ఆశీర్వాదంతోనే దేవుణ్ణి ఆరాధించాలి. మొదటగా మనం ఎలా ఆరాధించాలి? ఆశీర్వాదం ముగిసింది, ఆరాధన ప్రారంభమైంది. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడండి. నేను నా తల్లి గర్భంలో దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? తన 10 మంది పిల్లలు చచ్చిపోయారు, తన ఆస్తిపాస్తులని పోయినయి, బూడిదలో కూర్చొని యోబు అన్న ఒక భక్తుడు చెప్తున్నాడు ఈ మాట. నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరనే వచ్చాను, దిగంబరనే అక్కడికి వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక. అంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు ఆ పరిస్థితుల్లో కూడా. అందుకే దావీదు కూడా అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? ఉన్నా లేకపోయినా, అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనప్పటికీ ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆశీర్వాదం అన్న మాట నీ నోట్లో రావడానికి వీల్లేదు, ఆరాధన మాట నీ నోట్లోకి రావాలి. ఆశీర్వాదం ముగియాలి, ఆరాధన నువ్వు ప్రారంభించాలి. రెండోదిగా ఆశీర్వాదంతో ఆరాధించాలి నువ్వు దేవుణ్ణి. దేవునికి ఏదైతే ఇస్తున్నాడో దాంతో నువ్వు ఆరాధించు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగబడిచ్చి యెహోవాను గనపరచు అంటున్నాడు దేవుడు. నీ ఆశీర్వాదంతో దేవుని నువ్వు ఆరాధించాలి. మూడోదిగా ఆత్మతో సత్యముతో దేవుని నువ్వు ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తున్నాడు దేవుడు. ఆఖరిగా ఆశీర్వాదాన్ని ప్రేమించొద్దు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. ఈరోజు ఆశీర్వాదం ప్రేమించేవారు ఎక్కువైపోయారండి. ఆశీర్వాదాన్ని కాదు మనం ప్రేమించాల్సింది, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని మనము ప్రేమించాలి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించు, ఏమీ లేనప్పుడు కాదు. విధేయత రక్షణ ఇస్తుంది. ఆశీర్వాదం నుండి ఆరాధన వరకు మనం ప్రయాణం చేయాలి. ఆశీర్వాదం ముగిసింది, ఆరాధన ప్రారంభించాలి. ఆశీర్వాదంతో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆశీర్వాదాన్ని ప్రేమించొద్దు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి ప్రేమించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నాయన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇశ్రాయేలు దేవుడే దేవుడని ప్రభువా యాకోబు ఎలా అయితే ప్రకటించాడో, ఎలా అయితే ప్రభువా మిమ్మల్ని ఆరాధించాడో, ఈరోజు నాయన మేము కూడా మరి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఆరాధించే వారముగా, ప్రవర్తనతో నాయన అనేక మందికి నాయన మిమ్మల్ని ప్రకటించే వారముగా ఉండాలి. మీరు సహాయం చేయండి. ఆశీర్వాదాల కోసం పరిగెత్తే వారంగా మేము ఉండకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి ప్రేమించే వారముగా, ఆ దేవుణ్ణి కొనియాడే వారముగా, ఆ దేవుణ్ణి ఆరాధించే వారంగా మేము ఉండాలి. మీరు సహాయం చేస్తారని, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.